మన తెలుగు వాళ్ళకి ముల్లంగి అసలు నచ్చదు గానీ, నార్త్ ఇండియన్స్ మాత్రం ఈ సీజన్‌లోనే అదే వింటర్ సీజన్‌లోనే దొరికే ఈ ముల్లంగిని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఈ ముల్లంగితో నార్త్ ఇండియన్స్ పరాటా, పికిల్, చట్నీ, సాలెడ్ అని ఎన్ని వెరైటీస్ చేస్తారో. చాలా మందైతే ఉట్టిదే క్యారెట్ నమిలినట్టు కచాబచా నమిలేస్తుంటారు. కానీ మన సౌత్ ఇండియన్స్ మాత్రం సాంబార్‌లో తప్ప దేంట్లోని వాడం. ముల్లంగిలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? నమ్మరా? కావాలంటే గూగుల్ చేయండి. ఈ ముల్లంగిని పచ్చిగా, కాల్చి, ఉడకబెట్టి, లేకపోతే ఊరగాయగా కూడా తినొచ్చు మనం. మీరు నాలాగే రోటీ లవర్స్ అయితే మీరు రోటీతో ఏ కర్రీ పెట్టుకున్నా పక్కన ఈ ముల్లంగి ముక్కలు యేసుకొని దాంతో నంచుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. దీంట్లో వేసే నల్ల జీలకర్ర, సోంపు అయితే ఈ రెసిపీకి స్పెషల్ ఫ్లేవర్‌నిస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ మీరు సాలెడ్ గాను కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే పికల్‌లా ప్రిజర్వ్ గూడా చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఈ రెసిపీ సాలెడ్ కన్నా వన్ డే ఫర్మెంట్ చేసుకొని తింటే ముక్క ఊరుతుంది. మన గట్ హెల్త్ కూడా పెరుగుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.